కదలిక ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్ అండి. నేను సీనియర్ సిటిజన్ని. ఎక్స్క్లూజివ్ డిపార్ట్మెంట్లో సీనియర్ పొజిషన్లో ఎక్స్క్లూజివ్ ఫ్యాక్టరీలో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం నేను కన్సల్టెంట్గా ఉన్నాను. మేము హబ్సిగూడలో ఉంటాం. నేను రిటైర్మెంట్ తర్వాత నాకు టెర్రస్ గార్డెనింగ్ అనే కాన్సెప్ట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. ఈ సందర్భంలో నేను వెళ్ళి మన తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిస్తే వాళ్ళు కొంత అడ్వైజ్ ఇచ్చారు. సబ్సిడీ మీద కొంత వరకు కొన్ని పనిముట్లు, గ్రో బ్యాగ్స్ అవి కూడా ఇచ్చారు. ఇది 2014లో జరిగింది. నేను రిటైర్ అయిన తర్వాత చేసిన మెయిన్ థింగ్ యాక్చువల్గా. బికాస్ వెరీ యాక్టివ్ లైఫ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా వీ హ్యావ్ టు కీప్ అవర్ సెల్ఫ్స్ యాక్టివ్. అపార్ట్ ఫ్రమ్ మై కన్సల్టెన్సీ జాబ్స్, అదే కాకుండా మంచి టెర్రస్ గార్డెన్ పెంచితే మనకు మంచి ఆక్సిజన్, ఎన్ని $1 బిలియన్ పెట్టినా ఆక్సిజన్ అనేది దొరకదు. ఆక్సిజన్ ఒకటి దొరుకుతుంది. తర్వాత మనకి ఎక్సర్సైజ్ అవుతుంది, వ్యాయామం అవుతుంది. ఆ తర్వాత మనకి ఎండలో పనిచేస్తాం కాబట్టి పొద్దున్న డి విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్. సీనియర్ సిటిజన్స్ ఏజ్ అందరికీ డి విటమిన్ కూడా ఉంటుంది. దీనికి తోడు మానసిక ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్ అండి సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత. ఇది చెట్ల వలన చాలా కలుగుతుందండి. ఎందుకంటే వేరియస్ చెట్లు పెంచుతుంటాం కాబట్టి. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ కొన్ని వెజిటబుల్ చెట్లు, పాలకు, మన కాయగూరలు, తర్వాత ఆకుకూరలు ఇవి పెంచినందువల్ల మన ఇంట్లో కూడా అవి చాలా యూస్ఫుల్ అవుతాయి అవి యాక్చువల్గా. సో ఈ ఉద్దేశంతో నేను తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళ అడ్వైస్ తీసుకొని మధుసూదన్ గారు, తర్వాత అహ్మద్ గారు, తర్వాత జ్యోతి గారు వాళ్ళతో కలిసి వాళ్ళ సహాయం వల్ల కొన్ని గ్రో బ్యాగ్స్, కొన్ని పనిముట్లు, అవన్నీ పరికరాలన్నీ ఇచ్చిన తర్వాత వాటితో స్టార్ట్ చేశాను. మొదటగా నేను ఆకుకూరలు పెట్టానండి, పాలకూర అవి. మొదటిగా చాలా టెర్రస్ గార్డెన్ కావాల్సినవి 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటేమో స్థల లభ్యత, సెకండ్ ఏమో సూర్యరశ్మి, తర్వాతనేమో వాటర్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో నా ఉన్న ఇల్లుని ఎక్కడెక్కడ ఎంతెంత ఎండ వస్తుంది, ఎందుకంటే మేము ఉండేది డూప్లెక్స్ హౌస్. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోరు. గ్రౌండ్ ఫ్లోర్లో నేను పెట్టుకోవాల్సినవన్నీ ఇండోర్ ప్లాంట్స్ కన్నా ఎక్కువ పెట్టుకోలేను నేను. అందుగురించి వేరియస్ క్రోటన్స్, వేరియస్ అదర్ ప్లాంట్స్ పెట్టుకున్నాను. పామ్ ట్రీస్ ఫర్ ఆక్సిజన్, కింద ఉంటే తిరుగుతాం కాబట్టి ఆక్సిజన్ ప్లాంట్స్, పామ్ ట్రీస్, క్రోటన్స్ ఇవన్నీ పెట్టుకున్నాను. సక్యులెంట్స్ కొన్ని అవన్నీ పెట్టుకున్నాను. తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేటప్పటికల్లా నాకు 4 అవర్స్ ఎండ్ వస్తుంది. అక్కడ నేను ఒక 90-95 కుండీల వరకు ఆర్గనైజ్ చేసుకోగలిగాను. దాంట్లో కూడా బేసికల్గా ఏంటంటే మందారాల చెట్లు, హైబ్రిడ్ మందారాలు, తర్వాత న్యాచురల్ మందారం, ఇవన్నీ ఎందుకంటే దేవుడికి మనకి ప్రతిరోజు పూజకు కావాల్సి వస్తాయి కాబట్టి బంతి చెట్లు, మిగతా ఫ్లవర్స్ చెట్లు అవి పెట్టుకున్నాను అనమాట. దీనికి తోడు వెజిటేబుల్ చెట్లు కూడా పెట్టుకున్నాను. కొన్ని వెజిటబుల్ టమాటాలు, బెండకాయలు, వంకాయలు ఇవి నార్మల్గా కాయగూరలు పెట్టుకుంటాం కాబట్టి పెట్టుకున్నాను. ఆ తర్వాత నాకు కొంత ఇంట్రెస్ట్ మెడిసినల్ ప్లాంట్స్ మీద కలిగింది. ఏం చేశానంటే ఇక్కడ మా నాచారంలోనే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడిసినల్ ప్లాంట్ రీసెర్చ్ అని ఉంది. ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేశాను. చేస్తే వాళ్ళ దగ్గర కొన్ని చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. వాళ్ళు బికాస్ దే వర్ కన్స్ట్రక్టింగ్ వెరీ బిగ్ నర్సరీ. సో బట్ ఈవెన్ దెన్ నాకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేసి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్, చాలా ఇంపార్టెంట్ మెడిసినల్ ప్లాంట్స్ తీసుకున్నాను. దానిలో నీలవేము అని చాలా మంచిది, అది షుగర్కి. ఇన్సులిన్ ప్లాంట్ చాలా మంచిది షుగర్కి. ప్రతిరోజు ఒక ఆకు తింటే షుగర్ తగ్గుతుందన్ను, కానీ అది ప్రతిరోజు తిన్నందువల్ల కొంత కంట్రోల్ వరకు చేయగలుగుతుంది అది. అట్లాగే రణపాల అని కిడ్నీ ప్లాంట్, అది కిడ్నీ స్టోన్స్ అనుకుంటే ఒక ప్రతిరోజు మార్నింగ్ పూట ఆకు తిని కొబ్బరి నీళ్ళు కనుక తాగితే కిడ్నీ స్టోన్స్ యూజువల్గా వచ్చేస్తుంటాయి. అది ప్రాక్టికల్గా నేను చూశాను. మా డ్రైవర్ డాటర్కి చిన్న కిడ్నీ స్టోన్స్ ఉంటే వీ హ్యావ్ ట్రైడ్ ఇట్. అది మన రణపాల ఆకు తిని మన
కొబ్బరి నీళ్ళు తాగినందువల్ల 3 డేస్లో షీ గాట్ క్యూర్డ్ యాక్చువల్లీ. అట్లాగే మధునాశిని అని డయాబెటీస్కి, చిత్రకళ అని, ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్స్. ఇవన్నీ వావిల, తర్వాతనేమో మల్టీవిటమిన్ ప్లాంట్. అది ఏం లేదు, మన దీనిలాగా ఉంటుంది, మన కరివేపాకు లాగానే ఉంటుంది. అది కరివేపాకు బదులు యూస్ కూడా చేయొచ్చు మనం. తర్వాత ఇంకా మిగతా కొన్ని వావిల అని, తర్వాత లెమన్ గ్రాసు, ఇట్లాంటివి కొన్ని. సముద్రపాల అని ఓ ప్లాంట్ ఉందండి, అది చాలా ఇంపార్టెంట్, హార్ట్కి సంబంధించింది, డిసీజెస్కి వాడతారు. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ పరాక్రస్ అని మరాఠీ మొగ్గ అనే ఒక ప్లాంట్ ఉందండి నాకు. ఇది నాకు జార్ఖండ్ నుంచి వచ్చింది. ఇది ఏంటంటే టూతేక్ ప్లాంట్ అంటారు. ఇది ఎక్కడ దొరకదు, యూజువల్గా వెరీ రేర్లీ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ యాక్చువల్లీ. దిస్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ యాక్చువల్లీ. అది కూడా బాగా డెవలప్ చేశాను. దీనికి తోడుగా దవనము, మరువము, తర్వాత ఈ బెంగళూరు మిర్చి ప్లాంట్స్, మామూలు మిర్చి, ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో వేశానండి యాక్చువల్గా. దానికి తోడు కొన్ని తీగలు వేశాను, ఎందుకంటే వీళ్ళు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రో బ్యాగ్స్ ఇచ్చారు పెద్ద పెద్దవి. ఇప్పుడు మనకి తీగలు గ్రో కావాలంటే వీ మస్ట్ హ్యావ్ రూట్ వ్యవస్థ బాగా పెరగడానికని పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ కావాలి. చిన్న చిన్న కుండీలు అయితే పనికిరావు. మామూలు పూలకి, తర్వాతనేమో కాయగూరల్లో కొన్ని వంకాయలు, అట్లాంటి వాటికి మన 14 సైజ్ కుండీలైనా, 14 ఇంచెస్ సైజ్ కుండీలైనా పనికి వస్తాయి. బట్ వేరాజ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ మన తీగ జాతి వాటికి వెళ్తే కనుక దానికి రూట్ వ్యవస్థ బాగా పెరిగితే కానీ అవి పళ్ళు రావు. సో రూట్ వ్యవస్థ పెరగడానికని మంచి మంచి పెద్ద పెద్ద నేను టబ్స్ తీసుకొని కొన్ని ఏమో గ్రో బ్యాగ్స్లో వేసి చేశాను. నేను మన పొట్లకాయ ప్లాంట్కి చాలా పెరిగింది. అది 20 పొట్లకాయలు వచ్చాయి. అండ్ ఐ గాట్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ 6 feet. ఆర్గానిక్గా 6 feet పొట్లకాయలు పెంచాను నేను. అట్లాగే మిర్చి ప్లాంట్స్లో ఒక్కొక్క మిర్చి 8 inches పెంచాను. ఒక్కొక్క మిర్చి ప్లాంట్ కూడా మిర్చీలు 8 inches మిర్చీస్ అవి డెవలప్ చేశాను. ఓకే, దిస్ ఆల్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ లిటిల్ ఎఫర్ట్స్ విచ్ ఐ వాంటెడ్ టు డూ. బికాజ్ లిటిల్ టైం ఉంటుంది కాబట్టి, ఈ కరోనా టైం కాబట్టి మనం ఎక్కడ బయటకు వెళ్ళలేము. వాట్ ఎవర్ లిటిల్ టైమ్ ఈజ్ అవైలబుల్, మనం వీ కెన్ ఓన్లీ స్పెండ్ ఆన్ ది ప్లాంట్స్ అండ్ ఇంప్రూవ్ అవర్ హెల్త్ అండ్ అదర్ థింగ్స్. ఆ విధంగా వంకాయలు చాలా అందరికీ ఇవ్వడం, చాలా ప్లాంట్స్ ఉండేవి. చుట్టుపక్కల ఫ్రెండ్స్కి కరోనా టైంలో హెల్ప్ చేసిన వాళ్ళైతే పొట్లకాయలు, మిర్చీలు ఇట్లా అందరికీ ఇచ్చాను. తర్వాత మందారాలు బాగా వచ్చాయండి నాకు. ఎల్లో మందారం ఉంది, పింక్ మందారం ఉంది, రెడ్ మందారం ఉంది, అన్ని మందారాలని అవి కూడా డైలీ మన దేవుడి గురించి అని చెప్పేసి అది కూడా డెవలప్ చేశాను. చాలా వచ్చాయి. న్యాచురల్ ప్లాంట్ మందారం పెట్టాను, దానికి ఒక్కొక్కసారి 14 మందారాలు పూలు కూడా వచ్చాయి అన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో, తర్వాత దానికి తోడు మన కొన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా పెట్టాను అనమాట. మన రియో పర్పుల్, రియో గ్రీన్, తర్వాతనేమో మనీ ప్లాంట్స్, ఇవన్నీ కూడా హ్యాంగింగ్ ప్లాంట్స్ కొన్ని కూడా పెట్టాను. ఇలా సరదా అంతే, పెంచుకుంటే మంచిది, అందరికీ హెల్త్గా ఆరోగ్యంగా ఉంటుంది, మంచి గాలి వస్తుంది, పొద్దున కూర్చుంటే హాయిగా ఉంటుంది చెట్ల మధ్యన కూర్చుంటే. దీనికి తోడు ఫ్రూట్ ప్లాంట్స్ కూడా 20 inches సైజ్ కుండీల్లో ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెట్టాను. ఏవేవంటే మలేషియన్ యాపిల్, ఆరెంజ్, తర్వాత నాగ్పూర్ ఆరెంజ్, థైలాండ్ గువా, తర్వాత మన సీతాఫల్, ఇట్లాంటి ప్లాంట్స్ కూడా కొన్ని పెట్టాను. పెట్టిన తర్వాత అవి బాగానే గ్రో అయ్యాయి, కొన్ని ఫ్రూట్స్ కూడా ఇచ్చాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించింది అనమాట. తర్వాత పెన్సిల్ క్యాక్టస్, పామ్ ట్రీస్, తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే తులసి ప్లాంట్స్ పెట్టాను. మా ఇంటికి కులదేవత కృష్ణుడు అనమాట. కృష్ణుడి చుట్టూ శారదా తులసి, తర్వాత లెమన్ తులసి, రామ తులసి, విష్ణు తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, లవంగ తులసి, లెమన్ సెంటెడ్ తులసి, ఇవన్నీ పెట్టామన్నమాట. చుట్టూగా కృష్ణుడి చుట్టూ తులసి వనంలాగా చిన్నది క్రియేట్ చేసి పెట్టామన్నమాట. అది కొంచెం మెంటల్ సాటిస్ఫాక్షన్ ప్రతిరోజు చూసుకుంటే తులసి మంచిది కదా, హెల్త్కి ఎప్పటికైనా మంచిది అందరికీ, కాబట్టి తులసి ప్లాంట్స్ పెట్టాను. బాగా వచ్చాయి అన్నీ.
సో బేసికల్గా ఫస్ట్ ఫ్లోర్లో కంటైన్స్ ఆల్ దీస్ ప్లాంట్స్ అనమాట. ఇక సెకండ్ ఫ్లోర్కి వచ్చేటప్పటికల్లా ఐ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ది వెజిటబుల్స్. ఆనపకాయ, దొండకాయ, కాకరకాయ, వంకాయ, చెర్రీ టమాటా, తర్వాత వాక్కాయ, తర్వాత అవకాడో, మామిడి, యాపిల్ బేర్, తర్వాత మన స్టార్ ఫ్రూట్స్ బాగా వచ్చాయండి నాకు. స్టార్ ఫ్రూట్స్ కూడా ఐ వాజ్ సక్సెస్ఫుల్, ఎందుకంటే బాగా ఎండ వస్తుంది కాబట్టి వాటికి స్టార్ ఫ్రూట్స్, తర్వాత నారింజ, తర్వాత దానిమ్మ, తర్వాత జామ కూడా పెట్టాను. వీటికి అన్నిటికీ తోడు ఇంకా ఇంపార్టెంట్ థింగ్ అంటే నాకు 4 months బిఫోర్ ఇట్ సెల్ఫ్ ఫస్ట్ టైం ఐ గాట్ మన బ్రహ్మకమలం వచ్చింది. ఐ గాట్ బ్రహ్మకమలం ట్వైస్ యాక్చువల్లీ. దట్ ప్లాంట్ హ్యాడ్ గివెన్ మీ ట్వైస్. యూజువల్గా ఏంటంటే బ్రహ్మకమలం సాయంత్రం అనేది మొగ్గ స్టార్ట్ అవుతుంది అరౌండ్ 7 o'clock 6:30 స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా ఎవ్రీ 2 hours బాగా డెవలప్ అవుతుంది, హోల్ నైట్ డెవలప్ అవుతుంది. మళ్ళీ మార్నింగ్ కాగానే సూర్యరశ్మి తాగానే కొలాప్స్ అవుతుంది. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్ బికాజ్ నా మొత్తం ఫ్రెండ్స్ కమ్యూనిటీలో అప్పుడు ఒక 5 months బ్యాక్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ దాట్. సో త్రూ అవుట్ ద నైట్ ఐ వాజ్ అవేకెండ్ అండ్ ఐ వాజ్ ట్రైయింగ్ టు టేక్ ది పిక్చర్స్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఫ్లవర్ ఎవ్రీ 2 hours. సో అది చాలా we were really happy, our family was really happy actually టు డెవలప్ దట్ బ్రహ్మకమలం. పొద్దున్న కానీ కట్ చేసి తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర పెట్టేసాము ఆలయంలో, ఎందుకంటే మళ్ళీ కొలాప్స్ అవుతుందని. అదేవిధంగా ఆనపకాయలు బాగా వచ్చాయి, తర్వాత గుమ్మడికాయ వచ్చింది, ఆ తర్వాత ఈ లవంగము, మిరియము, ఆల్ స్పైస్, దాల్చిన, తర్వాత థాయిలాండ్ గువా, అహ్మదాబాద్ గువా, సంపెంగలు, ఎల్లో సంపెంగ ఒకటి, తెల్ల సంపెంగ యూజువల్గా అన్నవరం సైడ్ బాగా దొరుకుతుందంటారు. అది కూడా నా ఫ్రెండ్స్ ఇస్తే అది కూడా పెట్టాను. వీటికి తోడుగా డ్రాగన్ ఫ్రూట్ ఒకటి పెట్టాను. ఇవి కాకుండా ఇంకా మిర్చివి ప్లాంట్స్ చిన్నవి, తర్వాత పొప్పయ, తర్వాత మన మునగ చెట్టు చాలా ఇంపార్టెంట్. మునగ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండవలసినవి 2 అండి. ఒకటి మునగ చెట్టు, ఒకటి కరివేపాకు చెట్టు. మునగ చెట్టు ఉండడం వల్ల మునగ ఆకు అనేది ఇట్ హ్యాస్ గాట్ 200 టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్, వెరీ గుడ్ ఫర్ హెల్త్ యాక్చువల్, హ్యూమన్ హెల్త్. పప్పులో వేసుకుని తినచ్చదు ఆకు అది. సో మునగ ఆకు, తర్వాత వేరియస్ కొంచెం బంతిపూల ప్లాంట్స్ బికాజ్ టు అట్రాక్ట్ ది బీస్ అండ్ ఆల్ యాక్చువల్లీ. ఇవి ప్లస్ బెండకాయల ఇవి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే ఫిగ్ ప్లాంట్. నా దగ్గర ఫిగ్లో ఒక 20 పైన పళ్ళు వచ్చాయండి. దానికి రీజన్ ఏంటంటే వెన్ వీఆర్ సెలెక్టింగ్ ఎనీ ఫ్రూట్ ప్లాంట్స్ వీ మస్ట్ హ్యావ్ ఎ బిగ్గర్ కంటైనర్. పెద్ద కంటైనర్ ఉంటే రూట్ వ్యవస్థ బాగా పెరుగుతుంది. వాటికి పెరిగినందువల్ల మంచి ఫ్రూట్స్ అవన్నీ బాగా ఇస్తాయి అవి. సో దట్స్ వై ఐ హ్యాడ్ పుట్ ఇట్ ఇన్ 24 inches 200 liters డ్రమ్ తీసుకొని కట్ చేసి వాటిలో పెట్టాను అనమాట. చాలా బాగా వచ్చాయి యాక్చువల్లీ ఫిగ్స్. సో అది ఒకటి చేశాను. ఇంకోటి ఎక్స్పెరిమెంట్గానే 12x12 బ్యాగ్లో కూడా పెట్టాను. దాంట్లో 2 వచ్చాయి, కానీ దీంట్లో 20 పైన వచ్చాయి అనమాట 24 inches దాంట్లో పెడితే. సో దట్ మీన్స్ ఇట్స్ వెరీ క్లియర్లీ షోస్ దట్ వీ మస్ట్ హ్యావ్ వెరీ బిగ్గర్ కంటైనర్ ఫర్ ఆల్ ఫ్రూట్ ప్లాంట్స్ యాక్చువల్లీ, యాజ్ వెల్ యాజ్ మన వీటికి ఏది మన బీరకాయ, నేతి బీరకాయ, ఆనపకాయ, దొండకాయ, పొట్లకాయ, వీటన్నిటికి కూడా పెద్దగా గ్రో బ్యాగ్స్ ఆర్ పెద్ద కంటైనర్స్ ఉంటే బాగా రూట్ వ్యవస్థ డెవలప్ అయ్యి బాగా వస్తుంది. ఇంకా వెన్ ఇట్ కమ్స్ టు యూజింగ్ ఫర్టిలైజర్స్ నేను ఎక్కువ మొదట కొంత చవాన్క్యూ మెథడ్స్ వాడేవాడిని. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, తర్వాత ఐఎంఓ సొల్యూషన్స్. ఎందుకంటే నేను 2014లో స్టార్ట్ చేసి మళ్ళీ 2016లో నేను కొంచెం గ్యాప్ ఇచ్చినప్పుడు నాకు కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మా అమ్మగారు పోవడం వల్ల నాకు ఇల్లు కావాల్సి వచ్చేసేసి నేను మిగతా కాన్సన్ట్రేట్ చేయలేదు టెర్రస్ గార్డెన్ మీద. ఆ తర్వాత టెర్రస్ గార్డెన్ మీద బాగా 2019 నేను అమెరికా వెళ్ళాను. తర్వాత ఐ వెంట్ ఆన్ అబ్రాడ్ ఆల్సో ఆన్ మై ప్రాజెక్ట్ వర్క్. సో వచ్చిన తర్వాత నేను అగైన్ ఐ రీస్టార్టెడ్ ఇన్ 2019 June. సో స్టిల్ సిన్స్ ఫ్రమ్ దట్ టైమ్ ఐఎమ్ డూయింగ్ వెల్ యాక్చువల్లీ.
Okay, my health is good. Only my request to all the senior citizens. Now, specifically, I would like to talk about senior citizens. That we must develop కొంతవరకు కాకపోతే కొంతవరకైనా మనము టెర్రస్ గార్డెన్ చేసుకుంటే వీ కెన్ రియలీ కీప్ అప్ అవర్ హెల్త్. పొద్దున్న పరిశ్రమ ఉంటుంది, కొంచెం ఎక్సర్సైజ్ వ్యాయామం ఉంటుంది, మనకు పైకి మెట్లు కిందకి తిరుగుతుంటాము, గుడ్ ఆక్సిజన్ దొరుకుతుంది. ఇవన్నీ ఉన్నాయి కొన్ని బెనిఫిట్స్ సీనియర్ సిటిజన్స్కి. I hope everyone, it's only my request and appeal to all the senior citizens, only to, if they can do it, it will be better. Apart from that, నేను జీవామృతం అనేది ఎక్కువ వాడుతుంటానండి. జీవామృతాన్ని ఎవ్రీ వీక్లీ ఇస్తుంటాను, ద్రవ జీవామృతమే. అది కాకుండా పెస్ట్ కంట్రోల్కి బేసికల్గా నేను ఇచ్చేది నీమ్ ఆయిల్, తర్వాత సోప్ సొల్యూషను, తర్వాత మన బేకింగ్ సోడా సొల్యూషన్ ఒకటి ఉంది, ఫార్ములా ఉంది, బేకింగ్ సోడా, తర్వాత నీమ్ ఆయిల్, తర్వాత మన సోప్ సొల్యూషన్, వెనగర్ 1 or 2 drops, ఇవన్నీ కలిపేసి కనుక కొడుతుంటే కనుక అది బాగుంటుంది. దీనికి తోడుగా నేను అప్పుడప్పుడు మజ్జిగ కూడా, పుల్లటి మజ్జిగ, ఆవు పాలతోనే చేసిన మజ్జిగనే ఇవ్వాలి. ఆవు పాలను తీసుకొని పెరుగు తోడు పెట్టేసేసి, సపోజ్ 1 లీటర్ తీసుకుంటే ఇంకొక 1 లీటర్ దాన్ని డైల్యూట్ చేసేసి 1 వీక్ మనం పెట్టేసి ఎవ్రీడే స్టర్ చేస్తుండాలి. స్టర్ చేస్తున్నప్పుడు 1 వీక్ అయిన తర్వాత లీటర్కి 30 ml చొప్పున తీసుకుని దానిలో కొంచెం ఇంగువ, 1 గ్రామ్ ఇంగువ 1 లీటర్కి కలిపేసి బాగా చేసి, కొంచెం పసుపు చిటికడంత వేసేసి బాగా చేసేసి మిక్స్ చేసి ఫిల్టరేషన్ చేసి కనుక చెట్లకు కొడితే కనుక పెస్ట్ రాదు. ఇప్పుడు వచ్చేది శీతాకాలం, పెస్ట్ అనేది చాలా అటాక్ ఉంటుంది చెట్ల మీద. సో వీ హ్యావ్ టు యూజ్ దీస్ థింగ్స్ యాక్చువల్లీ. మన జీవామృతం కూడా కొట్టచ్చు, తర్వాత ఆవు పాలు కూడా కొట్టచ్చు, ఆవు పాలు కూడా డైల్యూట్ చేసి. అన్నిటికన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనకు మిద్దె తోటకి కావాల్సింది ఏంటంటే, unfortunately we are using municipal water because some people do have the బోర్వెల్ ఉంటుంది. బోర్వెల్ లేని వాళ్ళంతా మున్సిపల్ వాటర్ వాడుతున్నారు. మున్సిపల్ వాటర్ కంటైన్స్ క్లోరిన్ అండ్ అదర్ థింగ్స్, క్లోరైడ్స్ అవన్నీ ఉంటాయి. దే వుడ్ ఎఫెక్ట్ ద ప్లాంట్స్. సో ఐ హ్యావ్ గాట్ ఎ సజెషన్ ఫర్ ఆల్ ది పీపుల్ హూ యూస్ మున్సిపల్ వాటర్. ఇఫ్ దే కెన్ యూస్ ద బోర్వెల్ వాటర్, ఫ్రెష్ బోర్వెల్ వాటర్, దట్ ఈస్ ద బెస్ట్. అదర్వైజ్ వాట్ దే హ్యావ్ టు డూ ఈజ్, దే హ్యావ్ టు, మనం మున్సిపల్ వాటర్ వాడినప్పుడు వీ హ్యావ్ టు యాడ్ WDC, వేస్ట్ డికంపోజర్ సొల్యూషన్ అనేది చిన్న 20 రూపీస్ బాటిల్ దొరుకుతుంది. వన్స్ వీ మేక్ WDC, ఇట్ విల్ బి దేర్ ఎవర్ లాంగ్ యాక్చువల్లీ, ఇట్ కెన్ బి దేర్. సో WDC తీసుకొని దానికి మనం 2 kgs, ఒక 200 లీటర్స్ వాటర్ డ్రమ్లో 2 kgs బెల్లం కలిపేసేసేసి WDC వేస్తే ఎవ్రీడే సవ్యదిశలో తిప్పితే 1 వీక్ మున్సిపల్ వాటర్ అయినా సరే that will decompose. The waste decompose, the name itself indicates decomposes actually. So అది decompose చేస్తుంది అన్నిటిని, and it makes such things can be utilized actually for the plants. WDC to start with we should use 5%, then 10%, then 20%, 30%, 50% వరకు వెళ్ళొచ్చు. Other than that, I have got one more suggestion. This I have got it from my friend Mr. Upinan Kranti. He is an expert, Prakriti Raitu చాలా expert అతను. I had several times discussion with him. What he suggested is, even if it is municipal water, we must add some 1 liter of cow urine. Cow urine అంటే జెర్సీ కౌలు కాదు, మంచి కౌస్, మన సాగుకి వీలున్న కౌస్ కనుక యూరిన్ కనుక తీసుకుని దానిలో కలిపి ప్రతిరోజు ఒక 3-4 days కనుక కలిపితే దట్ కెన్ బి యూటిలైజ్డ్, దట్ వాటర్ ఆల్సో కెన్ బి యూటిలైజ్డ్ అనమాట. అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ మున్సిపల్ వాటర్ బదులు ఇట్లాంటి పద్ధతులు కనుక మనం యూజ్ చేసుకుంటే ఇది చాలా టెర్రస్ గార్డెనర్స్ అందరికీ ఉపయోగపడుతుందండి. అండ్ పెస్ట్ రాకుండా, వచ్చేది చలికాలం కాబట్టి పెస్ట్ రాకుండా చూసుకోవాలి. అన్నిటికన్నా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ. కుండీల్లో మనం అంతా టెర్రస్ గార్డెన్లో ఓన్లీ కుండీలే పెట్టుకుంటాం కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వేసిన వాటరు కొంచెంసేపు రిటైన్ అయిపోతే, ఎక్కువ వాటర్ కూడా చాలా లెక్కలే మనకి. హార్డ్లీ ఈచ్ పెద్ద కుండీ అయితే 400 ml, చిన్న కుట్టి అయితే 250 ml. వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ వెట్నెస్ టు ది సాయిల్. మరీ లీటర్లు పోసేసి రూట్ వ్యవస్థని పాడు చేయడం కన్నా
కొంత పైన చెక్ చేసుకుంటూ కనుక పోస్తే కనుక బాగుంటుంది. ముఖ్యంగా టెర్రస్ గార్డెన్లో హౌస్ వైఫ్స్ తర్వాత యంగ్ లేడీస్ కూడా పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి కొంతవరకు ప్రతిరోజు కూరగాయలు, ఫ్రెష్ కూరగాయలు, ఆర్గానిక్ కూరగాయలు వాడతారు. ఈ మనం బయట కొన్న కూరగాయలతోని చాలా కెమికల్స్తో కూడినవి ఇవి. అది చాలా డేంజరస్, అది హెల్త్కి డేంజరస్ అది. సో మై ఎర్నెస్ట్ అపీల్ టు ఆల్ ది హౌస్ వైఫ్స్ అండ్ ఆల్సో గృహిణులందరికీ కూడా ఎవరికి కొంత టైం ఉంటే మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే మాత్రం చాలండి. చక్కగా మనం కావాల్సిన కూరగాయలు పెంచుకోవచ్చు. అన్నీ పెట్టడానికి వీలు ఉండదు, కొందరు వీలుని పెట్టుకుని. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే సోషల్ మీడియాలో కొత్త ప్లాంట్స్ వస్తుంటే కొంత క్రేజీ అయిపోయింది. అట్లా కాకుండా మనకు కావాల్సిన ఉన్న స్పేస్ ఎంత, సూర్యరశ్మి ఎంతసేపు వస్తుంది, గాలి బాగా ఎంతసేపు వస్తుంది, ఇవన్నీ మనం అనలైజ్ చేసుకొని కొన్ని కనుక పెట్టుకుంటే ఇంపార్టెంట్. తర్వాత స్పెసిఫికల్గా ఈ మన ఫ్లాట్ కల్చర్ ఎక్కువైపోయింది మన సిటీలో. సో అట్లీస్ట్ ఆ వరండాలో ఒక చిన్న స్టాండ్ లాంటిది, ఐరన్ స్టాండ్ చేసుకొని దానిలో కూడా మనం పాలకూర లాంటివి, తర్వాతనేమో ఎర్ర బచ్చలు లాంటివి ఈజీగా పెరిగే కాలోంచి ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్, రోజ్ ప్లాంట్స్. కొంచెం రోజ్ ప్లాంట్స్ అంటే చాలా కేర్ తీసుకోవాలి, చాలా సెన్సిటివ్ ప్లాంట్స్ అవి. తర్వాత మందార ప్లాంట్స్ ఇవి పెట్టుకుంటే కొంచెం 3-4 గంటలు ఎండొచ్చినా కానీ సరిపోతుంది. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నాకు కలిగింది ఏంటంటే, స్ఫూర్తి కలిగిందంటే, చాలామంది యంగ్స్టర్స్ బికాజ్ ఆఫ్ దిస్ కరోనా వాళ్ళకి చాలామంది ఉద్యోగాలు కోల్పోయి తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నందువలన వాళ్ళు పాపం ఏది కూడా డిజెక్ట్ కాకుండా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే either they can get some money, at the same time they are helping the senior citizens, at the same time they are being benefited in some way or other. That's what I feel personally. అంటే నేను ఇట్స్ ఓన్లీ మై అపీల్ టు ది పీపుల్ హూ ఆర్ యంగ్, హూ హ్యావ్ కంప్లీటెడ్ అండ్ ఆల్. యాక్చువల్లీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే గార్డెనర్స్ కనుక టెర్రస్ గార్డెన్ పెంచేవాళ్ళు ఉంటే వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇది ఒక్కటి కూడా అందరు కన్సిడర్ చేసుకుంటే యంగ్స్టర్స్, పర్టికులర్లీ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకంతా, ఎందుకంటే అన్నీ మోయలేరు. ఈ మధ్యన చాలా వేరేవి కూడా వచ్చాయి, సులభమైన పాట్ మిక్స్లు కూడా వచ్చాయి. బట్ ఎంతవరకు అవి సక్సెస్ అవుతాయో, ఇంకా చాలా ఎక్స్పెరిమెంటేషన్స్ కొన్ని బాగానే ఉన్నాయి, సక్సెస్ అయ్యాము, కొన్ని ఇంకా చేస్తున్నాను. అది కూడా నేను కొన్ని ట్రై చేశాను యాక్చువల్గా. బట్ దట్స్ ఓకే. బట్ వాట్ ఐ advice to all these people, youngsters, is if they can help the senior citizens in terrace gardening, they will also be learning something, they will also be getting something. ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వస్తున్నాయి. ఓకే, దట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్. దెర్ ఆర్ more than 4 lakh according to the Telangana government estimates. There are more than 4 lakh terrace gardeners in city. So one should really develop this. దానికి తోడు తెలంగాణ గవర్నమెంట్ కూడా మన వెబినార్ క్రియేట్ చేసింది. అహ్మద్ గారు, వాసుదన్ గారు, పెద్దవారంతా. ఇట్ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మంచి వీడియోస్ ఉన్నాయి సోషల్ మీడియాలో. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, జైష్వాల్ గారిని, సాంబశివుడు గారిని, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా దే ఆల్వేస్ అడ్వైజ్ యాక్చువల్లీ హౌ టు యూజ్ ఫర్ టెర్రస్ గార్డెన్, హౌ వీ కెన్ డెవలప్ అండ్ ఆల్. మన అంత సీనియర్ సిటిజన్స్ కాబట్టి ఇఫ్ యూ కెన్ డూ ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మీరు పేషెన్స్తో విన్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి. నమస్కారం.